హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ సింపుల్ రెసిపీ అయితే చేసుకుందాము. పాలక్ రైస్. ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఒక హెల్తీ రెసిపీ చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ కోసం మనం ముందుగా పాలకూరని అయితే నీట్గా 3 కట్టలు తీసుకొని కాడలు కట్ చేసి ఆకుల్ని మాత్రమే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి మరగనివ్వాలి. ఇది ఒక 2 మినిట్స్ అలా మరగనివ్వాలండి. ఒకసారి మనం దీన్ని ప్రెస్ చేసుకుందాం వాటర్లోకి. ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ తీసి పెట్టుకుందాము. ఇలా నీట్గా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పాటు చల్లారనిచ్చుకుందాము. ఇది ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా నీట్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో బండలు పెట్టుకుందాము. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దీంతోపాటు ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇందులో మనం నెయ్యి వాడడం వల్ల మనకి మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు లైక్ చేస్తారు. పెద్దవాళ్ళకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీంతోపాటు దాల్చిన చెక్క 1, లవంగాలు 3, ఒక వేలుక 1 వేసి వాటిలోని ఫ్లేవర్ రిలీజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. దీంతోపాటు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాము. ఒక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 2-3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా త్వరగా అయిపోతుందండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనం ఇందులో తుంచుకున్న జీడిపప్పు ముక్కలు కానీ లేకపోతే జీడిపప్పు కానీ వేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ ఉంది కదా, అదైతే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. దీన్ని 1 మినిట్ అలా వేగనిచ్చి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ని వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలండి, అంతా బాగా కలిసేలాగా. మనం దీన్ని అప్పటికప్పుడు చేసిన రైస్తో కానీ లేకపోతే మిగిలిన రైస్తో కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పూర్తిగా 1 మినిట్ పాటు రైస్ మొత్తం వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదా, మనం నీట్గా కలుపుకున్నాము. మనకైతే రెడీ అయిపోయింది. పెద్దవాళ్ళు అయితే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. పిల్లలు అయితే ఇలాగే ఇష్టంగా తినేస్తారు. ఇది వేడివేడిగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.